లూజింగ్ గాడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ లైఫ్. జీవితంలో దేవుణ్ణి కోల్పోవడం అనేది అతి భయంకరమైన నష్టం. అతి భయంకర నష్టం ఏదంటే అందరూ అంటారు ప్రాణం పోతే మళ్ళీ రాదండి. ప్రాణం పోతే దేవుడు ఉంటే ప్రాణం మళ్ళీ తీసుకొని రాగలడు. ఆ చిన్న క్లూ మనకు తెలియాలి, అనిలో తెలియకపోవచ్చు. లాజర్ ప్రాణం పోయింది, పోయిన ప్రాణం ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. మనం దేవుని కోల్పోవడం అంత జీవితంలో దరిద్రం ఇంకేది లేదు. అన్ని దరిద్రాల కంటే పెద్ద దరిద్రం ఏది తెలుసా? దేవుణ్ణే కోల్పోవడం. లూజింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఎవర్ యూ కెన్ హ్యావ్. మన జీవితంలో అతి భయంకర నష్టం ఏదంటే దేవుని సన్నిధిని మనము కోల్పోవడం. ఒక మాట చెప్తాను, రివైవల్ బిగిన్స్ యువర్ లైఫ్. రివైవల్ బిగిన్స్ యువర్ లైఫ్ వెన్ యూ మిస్ గాడ్ మోర్ దెన్ గిఫ్ట్స్. నీ వరముల కంటే నువ్వు దేవుని ఎప్పుడైతే నిజముగా అయ్యా నేను కోల్పోయినని బాధపడతావు చూడు, నీ జీవితంలో వద్దన్న సరే ఏమొస్తుంది? ఉద్యమం వస్తుంది. వద్దన్న మహిమ వస్తుంది. వద్దన్న ఇకాబోతుల చరిత్రలు మారిపోతాయి. వద్దన్న గ్లోరీ విల్ రిటర్న్ బ్యాక్ అగైన్. ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనలో చాలామంది అయ్యా నీ సన్నిధి కావాలని కోరుతామా, లేదా నీ స్వస్థత కావాలని కోరుతామా? ఈరోజు మనం అడిగామనుకోండి, మీకు స్వస్థత కావాలా, దేవుడు కావాలంటే ఏం కోరుకుంటారు? మీ ప్రార్థనలకు జవాబు కావాలా, దేవుడు కావాలంటే ఏం కోరుకుంటారో చెప్పండి. నిజంగానండి? అప్పులో కూరిపోయినాము, అప్పులు క్లియర్ అయిపోయే పరిష్కారం కావాలా, దేవుడు కావాలా? ఏదో ఫ్లో లేదు అంటున్నారు పక్క నుంచి. ఏమంటున్నారండి? అనారోగ్యానికి స్వస్థత కావాలా, దేవుడు కావాలా? బిగర్ దానం కావాలా? మిరకిల్స్ కావాలా, మిరకిల్ వర్కర్ కావాలా? అద్భుతాలు కావాలా, అద్భుతాలు చేసే దేవుడు కావాలా? ఈ డిఫరెన్స్ తెలుసుకున్న రోజు ఆల్ యూ వాంట్ ఈస్ గాడ్, నథింగ్ ఎల్స్. ఆల్ యూ వాంట్ ఈస్ గాడ్, నథింగ్ ఎల్స్. ఎప్పుడైతే ఈ తృష్ణ నీలో స్టార్ట్ అవుతుందో, ప్రభా నాకు ఏదొద్దు, నాకు ఫస్ట్ ఏం కావాలి? నువ్వు కావాలి. ఐ జస్ట్ వాంట్ యూ. ఓ మాట చెప్తాను, సామాన్యమైన వారికి, అసమానమైన వారికి, నార్మల్స్కి లెజెండ్స్కి డిఫరెన్స్ చెప్పమంటారా? మామూలులకి మహాత్ములకి డిఫరెన్స్ ఏం తెలుసా? మామూలు వారికి మహాత్ములకి డిఫరెన్స్ ఒకటే. వారు బైబిల్లో చరిత్రలో హిస్టారిక్గా చూస్తే మోషే కానీ దావీదు కానీ ఎవరైనా తీసుకోండి, వారికి ప్రార్థన ఒకటే. మోషే ఒక రోజు వచ్చి ప్రార్థన చేసి ఏమని తెలుసా? ప్రభా నీ మహిమను నాకు చూపించు, షో మీ యువర్ గ్లోరీ. ఆగాగా ఏం కావాలి మోషే? నీకు ఏం కావాలి? ఏం కావాలి? డబ్బు కావాలన్నాడా? అడగలేదు. లీడర్షిప్ పదవి కావాలన్నాడా? అస్సలు కేర్ చేయలేదు. 20 లక్షల మందిని పోషించే దమ్ము ధైర్యం కావాలన్నాడా? అసలు అడగను కూడా లేదు. ఏం కావాలన్నాడు? నీ మహిమ నాకు కావాలి. నీ సన్నిధి రానిడల నేను ఇక్కడ నుంచి కదలను ప్రభా. ప్రభు అన్నాడు, మోషే నా మహిమను చూపిస్తే తట్టుకోలేవా నువ్వు తట్టుకోలేవా? నేను సచ్చినా సరే, సచ్చినా సస్తాను, కానీ నీ మహిమను చూసే చేస్తా. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, దేనికి తెలుసా? ఆశీర్వాదాల కొరకు మొండితనం కాదు, దేవుని సన్నిధి కొరకు మొండితనం, దేవుని మహిమ కొరకు మొండితనం. దేవుణ్ణే చూస్తాను. ఐ వాంట్ టు సీ గాడ్, ఐ వాంట్ టు ఫీల్ హిమ్, ఐ వాంట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ మై లైఫ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఏమైనా సరే ఆయన మహిమను నేను చూడాల్సిందే అని మొండలు ఉంటారే. మోషే అంటాడు, షో మీ యువర్ గ్లోరీ, షో మీ యువర్ ప్రెజెన్స్. నేనేం అడగలే, నేను ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే, 20 లక్షల మంది ఎలా పోషించాలి ఏం అడగలే, ప్లానింగ్ అడగలే, ఫ్యూచర్ అడగలే, విజన్ అడగలే, మ్యాప్ అడగలే. నాకు ఏమవుతో? నువ్వు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? నువ్వు కావాలి. అలాంటి వాళ్ళే చరిత్రలో ఏమవుతారు తెలుసా అండి? అసమానులు అవుతారు. అసమానమైన శక్తి ఎవరిని పొందుకుంటారు తెలుసా? ఎవరైతే ప్రభు నాకు నువ్వే కావాలి, నాకు ఇంకేమీ అవసరంలే. ఎవరు దాసపంటాడు, ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఈ లోకంలో ఏది అవసరమే. 42 కీర్తనలో కీర్తనగాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నది. 44 యెషయా గ్రంథము 3వ వచనంలో 44, ఐషియా చాప్టర్ 44 వర్స్ 3లో ప్రభు అంటాడు, దప్పిగొన్న వారి మీద నేను దప్పిగల వారి మీద ఈ నీళ్లను కుమ్మరిస్తానని. ఎవరి మీద కుమ్మరిస్తానంట అండి? అందరి మీద కుమ్మరిస్తానులే. ఎవరు దప్పిగా ఉంటారో వారి మీద మాత్రమే నేనేం చేస్తాను? నీళ్లను కుమ్మరిస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరా, 120 మంది మేడగదులు ఉన్న వారికి ఒకటే దప్పిక. ఎలాగైనా సరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తృష్ణ మేము అనుభవించాలి. గుడ్డి భర్తమయ్య దారిలో వెళ్తుండగా అందరూ గోల చేసి, వద్దయ్యా నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మారవని చెప్తే కూడా ఒకటే, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు, అయ్యా నాకు నువ్వు కావాలి, అయ్యా నాకు నువ్వు కావాలి. అందుకో కోర కుమారులు ప్రార్థిస్తుంటారు, దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణపడినట్టు దేవా మా ప్రాణము నీ యొక్క సన్నిధి కొరకు ఏమవుతుంది? తృష్ణ కలిగి ఉన్నది. గాడ్ విల్ డూ వండర్స్ విత్ పీపుల్ హూ హావ్ గాట్ రియల్ హోలీ హంగర్ ఫర్ గాడ్. నిజంగా దేవుని పట్ల తృష్ణ ఉంటే నీతో దేవుడు చరిత్రలో శాసిస్తాడు. దేవునికి అసమానమైన శక్తులు ఏం అవసరం లే, నీ హృదయంలో తృష్ణ ఉంటే చాలు. ఇఫ్ యూ ట్రూలీ హ్యావ్ ఎ డిజైర్, ఇఫ్ యూ ట్రూలీ హ్యావ్ ఎ హంగర్ ఫర్ గాడ్. ఒకరోజు దేవుడు పండుగ ఆఖరి దిన మందు ఆఖరి అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చాడు, దయచేసి తప్పిగల వారులారా నా యొద్దకు రండి, నేను మీ యొక్క కడుపులో నుండి జీవ జల నదులను ఏం చేస్తాను? ప్రవహింపజేస్తాను. ప్రభు నింది ఒకటే, తప్పిగల వారులారా నా యొద్దకు రండి. ఈరోజు అడుగుతున్నా, డూ యూ రియలీ హ్యావ్ దిస్ dissatisfaction, holy dissatisfaction in life for a compromised, comfortable Christian living? ఈరోజు మరొకసారి దేవుని సేవకుని అడుగుతున్నా,
When people become uncomfortable with their comfortable Christianity, history will begin. ఎప్పుడైతే సౌకర్యవంతమైన క్రైస్తవ జీవితం పట్ల నువ్వు అసౌకర్యాన్ని చూపిస్తావో, అసహ్యతను చూపిస్తావో, ఐ డోంట్ వాంట్ దిస్, ఇది కాదు నాకు కావాల్సింది, ఒక రొటీన్ లైఫ్ నాకొద్దు, ఒక రిలీజియస్ లైఫ్ నాకొద్దు, ఏదో ఆచారంగా ఉన్నది, శక్తి లేని భక్తి నాకొద్దు, నాకు ఏ రోజైతే దేవుని మహిమను చూస్తానో, అన్లెస్ ఐ గెట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిలెంట్, అంతవరకు విడిచిపెట్టని రోషం ఉన్న ఎప్పుడైతే ఉంటుందో, అలాంటి వారి జీవితాల్లోని అద్భుతాలు ఏమవుతాయి? ఆరంభించబడతాయి. I want to ask you tonight, do you have that holy dissatisfaction for a normal life? మా తాత వెళ్తున్నాడు సంఘానికి, మేము వెళ్తాం. అమ్మమ్మ వెళ్ళింది, వెళ్తాం. మా పుట్టుపూర్వులు అందరూ వెళ్తారు. మహిమ ఉందా? లేదు. పరిశుద్ధాలు కలుగుతున్నాడా? లేడు. అయినా సరే ఇక్కడే ఉంటాం. రాజకీయాలు ఉన్నాయి, కొట్టుకొని చేస్తాం కానీ మేము పోము. ఎందుకయ్యా అంటే, కాపాడుకోవాలి కదా. ఏది? ఆస్తులు కాపాడుకోవాలా? దేవుని మహిమ ఎప్పుడు వెళ్ళిపోయింది, ఇకపోతే అయిపోయింది. దేవుని మహిమ భారం లేదు మనకు. ఆస్తులు కాపాడుకుంటే చాలా సంతోషం. లాస్ట్కి ఆస్తులు తీసుకెళ్తాము అంతో పాటు. చిన్న లైఫ్ని కొట్టుకొని చచ్చి లాస్ట్కి ఆస్తులు కూడా కొట్లాడుకొని దేవుని మహిమ విడిచిపెట్టి లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తున్నావే. వాట్ అ ఫూలిష్ థింగ్ ఇట్ ఈస్. ఈరోజు ఎప్పుడైతే ఇఫ్ హ్యావ్ హోలీ డిస్సాటిస్ఫాక్షన్, ప్రభా మేము నీ మహిమను చూచేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. డోంట్ అడ్జస్ట్ యువర్ లైఫ్ టు లివ్ వితౌట్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ చూడకుండా రాజీ పడదు దయచేసి. అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ గుడ్. అన్నిట్లో అడ్జస్ట్మెంట్ మంచిదే, కానీ దేవుని మహిమ విషయంలో అడ్జస్ట్మెంట్ వద్దు. ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు దేవుని మహిమ చూడకుండా ఏం చేశారండి? అడ్జస్ట్ అయిపోయారు. ఎలా? దేవుని మహిమ లేదు. మందసం ఉంది కానీ మహిమ లేదు. ఆచారాలు ఉన్నాయి, మహిమ లేదు. ఆనవాయితులు ఉన్నాయి, మహిమ లేదు. ఏం జరుగుతుంది? రివైవల్ బిగిన్స్ వెన్ యూఆర్ అన్కంఫర్టబుల్ విత్ అ కంఫర్టబుల్ లైఫ్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్. యు ఆర్ టైర్డ్ ఆఫ్ అ పవర్లెస్ రిలీజియన్. శక్తి లేని భక్తి మీద కొన్నిసార్లు విరక్తి రావాలి. ఎందుకంటే అందరి మతాలని మన మతం కాపాడుకోవడం కాదు కదా దేవుడు ఈ లోకానికి వచ్చింది. యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. ఇంకొక మతాన్ని స్థాపించుకొని మత గొడవలు చేసుకోవడానికి వచ్చింది. మతంలో శక్తి లేదు కదా. విషాదకర సంఘటన ఏంటంటే, అలాగే రాజీ పడుతూ వీరెవరు కూడా ఉండడానికి ఇష్టపడలేదు. వాళ్ళందరూ కూడా ప్రభా నీ సన్నిధి కావాలి. అందుకొరకే ఎక్కడ తృష్ణ ఉంటుందో తృష్ణ దగ్గర ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఆ ప్రాంతాన్ని అంతా ఏం చేస్తుంది? ముంచి పైకెత్తేస్తుంది. ఈరోజు అడుగుతున్నది, యూ రియలీ హ్యావ్ ఎ థర్స్ట్ ఫర్ గాడ్? చూడండి, మోషే ప్రార్థించాడు, మేడగదిలో వారు ప్రార్థించారు, కోరా కుమారులు అదే ప్రార్థించారు, దావీదు అదే ప్రార్థించాడు. చరిత్రలో ఏ లెజెండ్ తీసుకున్నా సరే వారు ఒకటే మాట ఏమన్నారు తెలుసా? ప్రభా నీ మహిమ కొరకు మేము ఏమవుతున్నాం? తృష్ణ కలిగి ఉన్నాం ప్రభా. వీఆర్ హంగ్రీ ఫర్ యువర్ గ్లోరీ. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దేవుడు వారిని ఖాళీ చేశాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, సమ్టైమ్స్ గాడ్ విల్ అలౌ ఎంప్టీనెస్ టు క్రియేట్ హంగర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుని పట్ల, దేవుని మహిమ పట్ల తృష్ణను తీసుకురావడానికి కొరకు నీ జీవితంలో కొన్నిసార్లు శూన్యతను అనుమతిస్తాడు. అన్ని లాస్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగం పోతుంది, ఆస్తులు పోతాయి, విలువ పోతుంది, పరువు పోతుంది, అన్నీ పీకేస్తూ ఉంటాడు. ఇదేంటి దేవుడు ఇలా చేస్తున్నాడు? ఇకాబోతులాగా అవుతుంది, విరగొడుతున్నాడు, నిశ్శబ్దంగా అప్పగిస్తున్నాడు, మూగబోయే పరిస్థితి చేస్తున్నాడు, కంఫర్ట్లన్నీ తీసేస్తున్నాడు. ఎందుకు తెలుసా? అప్పుడు తీస్తే తప్ప నీకు దేవుని పట్ల తృష్ణ రాదు. ఎసన వాళ్ళు చేతండి. చూడండి, ఇకాబోతు పరిస్థితి వచ్చి 20 సంవత్సరాలు కిరియత్యంలో శూన్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఏమొచ్చిందంట? యెహోవా పట్ల దుఃఖించడం ఆరంభించారు, యెహోవా పట్ల రోధించడం ఆరంభించాడు, యెహోవా పట్ల తృష్ణ కలిగి ఉండడము ఆరంభించారు. ఎప్పుడు వస్తుంది మనకంటే అవన్నీ దేవుడు తీసేసిన తర్వాత ఏమొస్తుందండి? తృష్ణ వస్తుంది దేవుని పట్ల. బైబిల్లో చూడండి, తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాలని మనసు బుద్ధి పుట్టిందట? త్వరగా చెప్తారా? తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధి పుట్టలే, అన్నలాగా ఉన్నాడు. పెద్దోడు ఏం చేశాడు తెలుసా? తండ్రి ఇంట్లో ఉన్నాడు కానీ మనసు మాత్రం మారలే. ఎప్పుడు బుద్ధి పుట్టింది తెలుసా? తప్పిపోయిన కుమారుడికి ఆస్తంతా తొలగిపోయి, క్షేమం పోయి క్షామం వచ్చింది, చివరికి సమృద్ధి పోయి కరువు వచ్చింది, హృదయం అంతా బరువు వచ్చింది, పందుల పొట్లు అన్నీ పోయి చివరికి పందుల పొట్టు తినడానికి కూడా నోచుకోలేని దుస్థితి వచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చిందంట, నా తండ్రి ఇంట పని వారికి కూడా ఏముంది? సమృద్ధి ఉంది కదా, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తానని చెప్పి అప్పుడు ఏమొచ్చిందండి? బుద్ధి పుట్టిందంట. ప్రియ సోదరి సోదరా, ఆ బుద్ధి పుట్టిందంటే దాని తర్వాత నువ్వు కరువులో ఉండడానికి వీలు లేదు. దేవుడు నిన్ను కరువులో ఉంచడు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే నా తండ్రి ఇంటి దేవుని సన్నిధి కొరకు తృష్ణ స్టార్ట్ అవుతుందో, కరువులో ఉంచేంత సీను దేవుడు నిన్ను జాలడు. నీ తృష్ణ నిన్ను కరువులో ఉంచదు, తీసుకెళ్ళి సమృద్ధిలో పారేస్తుంది. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, మనలో చాలామంది వి ఆల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ బ్రేక్ త్రూ. నేను అడుగుతున్నా, బ్రేక్ త్రూ కావాలా లేకపోతే దేవుడి సన్నిధి కావాలా? త్వరగా చెప్పండి. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వించే దేవుడు కావాలా? స్వస్థత కావాలా? రాఫా కావాలా? రాఫా అంటే ఏంటంటారా? అక్కర్లు తీర్చబడాలా? యెహోవా కావాలా? త్వరగా చెప్పాలి. దేవుని హస్తం కావాలా? దేవుని హృదయం కావాలా? ఎప్పుడైతే ఈ నిజమైన తృష్ణ వస్తుందో, ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ ఇంపార్టెంట్. హంగ్రీ హార్ట్స్ విల్ అట్రాక్ట్ ద హోలీ స్పిరిట్స్ రెయిన్. తృష్ణ గల హృదయాలు పరిశుద్ధాత్మ అగ్నిని ఏం చేస్తాయి?
పొందుకుంటాయి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షాన్ని సంప్రాప్తించుకుంటాయి.